పశ్చిమాసియాలో భీకర పోరాటం సాగుతోంది. ఇరాన్ రాజధాని టెహరాన్ సహా పలు నగరాలు లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో రాత్రి నుంచి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఐఆర్జీసీ దాడుల భయంతో సౌదీ, బహ్రెయిన్లను కలిపే వంతెనను తాత్కాలికంగా మూసివేశారు. ఇరాన్పై రాత్రి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా జరిపిన వైమానిక దాడిలో టెహ్రాన్లో ఒక నివాస భవనం ధ్వంసమైంది. ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సహాయ చర్యలు చేపట్టింది. టెహ్రాన్ దక్షిణాన ఉన్న మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో పేలుళ్లు జరిగాయి. కరాజ్ నగరంలో కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన ఒక క్షిపణి టెహరాన్లో ఒక యూదు ప్రార్థనా మందిరంపై పడిందని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ మెహర్ వెల్లడించింది. ఇరాన్లో మౌలిక సదుపాయాలపై తాజాగా వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్లో 13,000కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. 155 కంటే ఎక్కువ ఇరాన్ నౌకలను ధ్వంసం చేయడం లేదా దెబ్బతీశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ వ్యాప్తంగా రాత్రి నుంచి జరుగుతున్న దాడుల్లో 15 మంది మృతి చెందారు. టెహ్రాన్కు తూర్పున ఉన్న పర్దిస్ నగరంలో కూలిపోయిన భవనాల శిథిలాల కింద నుంచి 6 మృతదేహాలను వెలికితీశారు. షహరియార్లోని ఒక నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 9 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్ సైతం ప్రతీకార దాడులు ఉధృతం చేసింది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్లోని హైఫాపై ఆదివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో మరణించిన 4గురిలో ఫిలిప్పీన్స్ మహిళ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిరియా రాజధాని డమాస్కస్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేయడం వల్లే పేలుళ్లు వినిపించినట్లు సిరియా ప్రభుత్వ టీవీ నివేదించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కొత్తగా క్షిపణులు దూసుకురావడంతో బహ్రెయిన్లో సైరన్లు మోగాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ ప్రజలను బహ్రెయిన్ ప్రభుత్వం కోరింది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు యుఏఈ వెల్లడించింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను అనుసంధానించే కీలకమైన వంతెనను నిరవధికంగా మూసివేశారు. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా వంతెనపై రాకపోకలను నిలిపివేసినట్లు తెలిసింది. 25 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన సౌదీ అరేబియా, బహ్రెయిన్లను కలిపే ఏకైక రహదారి మార్గం. తాము 18 డ్రోన్లు అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. జోర్డాన్లోని అఖాబా నగరంలో భారీ పేలుళ్లు వినిపించాయి.